మంత్రి వివేక్ హెచ్సీఏతో కలిసి చేస్తున్న ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్ బీసీసీఐ రూల్స్ కి వ్యతిరేకమన్నారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి. క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ లో మంత్రుల జోక్యం ఉండకూడదు అన్నారు. హెచ్సీఏకి 1,70,00,000 స్పాన్సర్ చేస్తున్నట్లు ప్రకటించారు అని, ఇప్పటికే 67 కోట్లు రావాలి అని కొట్లాడుతున్న వివేక్ ఏ విధంగా స్పాన్సర్ చేస్తారు అని ప్రశ్నించారు. హెచ్సీఏ అకౌంట్లన్నీ బ్లాక్ అయ్యే ఉన్నాయని, మరి మంత్రి ఆ డబ్బులు ఏ అకౌంట్లోకి ఎవరికి ఇస్తారో చెప్పాలి అన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కు సంబంధం లేకుండా టోర్నీ నిర్వహించడానికి వీలు లేదు అని స్పష్టం చేశారు. టీసీఏతో కలిసి జిల్లాలో క్రికెట్ అభివృద్ధి చేయాలి అని 2021 జూలైలోనే బీసీసీఐ హెచ్సీఏకి ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వంలో మంత్రిగా ఉండి హెచ్సీఏలో సభ్యుడిగా ఉండి వాళ్ళ తండ్రి పేరుతో హెచ్సీఏతో టోర్నీ నిర్వహించడం బీసీసీఐ రూల్స్ కి విరుద్ధమన్నారు. సొంతంగా ఏమైనా చేసుకోవచ్చు, కానీ హెచ్సీఏ బాకీ ఉందంటూ ఆరోపణలు చేస్తూ వారితోనే ములాఖత్ ఎలా అవుతారు అని ప్రశ్నించారు. దీనిపై సీఎం బీసీసీఐ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అంటున్న టీసీఏ జనరల్ సెక్రటరీ గురువారెడ్డితో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఆయన తండ్రి పేరు పైన వివేక్ వెంకటస్వామి ఇంటర్ డిస్ట్రిక్ట్ పేరుతో ఒక క్రికెట్ లీగ్ను నిర్వహిస్తున్నారు. అయితే దీన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో కొలాబరేట్ అయ్యి ఉప్పల్ స్టేడియంలోనే ఏకంగా ప్రెస్ మీట్ నిర్వహించి కూడా ఆయన ఈ లీగ్ నిర్వహిస్తున్నట్టు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దీన్ని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పూర్తిగా కూడా వ్యతిరేకిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు టీసీఏ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి ఉన్నారు. ఒక మంత్రి, రాష్ట్ర మంత్రి చేస్తున్నటువంటి లీగ్ను ఆయన తండ్రి పేరు మీద చేస్తున్నారు. సో దాన్ని మీరు ఎందుకు అపోజ్ చేస్తున్నారు? హెచ్సీఏతో కొలాబరేట్ చేస్తున్నారు వాళ్ళంతా కూడా కలిసి. హెచ్సీఏ సభ్యులు కూడా ఇటుపక్క అటుపక్క కూర్చొని కూడా మాట్లాడారు. దీనిపైన మీకు ఉన్నటువంటి అబ్జెక్షన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కానీ, మినిస్టర్లు కానీ, అడ్మినిస్ట్రేటర్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్లు కానీ క్రికెట్ అడ్మినిస్ట్రేషన్, క్రికెట్ ఆపరేషన్స్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకూడదని ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉన్నది. జస్టిస్ ఆర్ఎం లోదా కమిటీ చెప్పిన ప్రకారం వివేక్ వెంకటస్వామి గారు వాళ్ళ నాయన పేరు మీద టోర్నమెంట్ చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. వారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంత స్పాన్సర్ చేసి పిల్లలకు హెల్ప్ చేస్తా అంటే తప్పులేదు. కానీ స్ట్రక్చర్ ఎక్కడ ఉంది, ఎవరికి ఇస్తున్నారు, ఎవరి ద్వారా చేస్తున్నారు అనేది మీరు ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ బయట వాళ్ళకి తెలియాల్సినటువంటి విషయం, ఎవరైనా ప్రైవేట్ పర్సన్ కావచ్చు, ఎవరైనా వాళ్ళు ఒక లీగ్ కండక్ట్ చేసినప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రికెట్ అసోసియేషన్తో కొలాబరేట్ అవ్వచ్చా? దీంట్లో రూల్స్ ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కొన్ని నియమాలు ఏంటంటే కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ, పర్సనల్ ఎలివేషన్ కోసం చేసేటి కానీ, మినిస్టర్లు ఇట్లాంటి పవర్లో ఉన్న వాళ్ళు క్రికెట్ అడ్మినిస్ట్రేషన్లో కానీ క్రికెట్ ఆపరేషన్స్లో ఇన్వాల్వ్ కావద్దనేది రూల్ ఉంది. కాబట్టి కానీ మినిస్టర్ గారు స్వయంగా ఆయన బొమ్మ వేసుకొని, వాళ్ళ నాయన బొమ్మ వేసుకొని క్రిమినల్ రికార్డు ఉన్నదనేది ఎందుకంటే ఆయనకే తెలియాలి. ఆయనే వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి క్రికెట్ అసోసియేషన్కు ఇట్లా బయట వాళ్ళు స్పాన్సర్ చేయకూడదు ఒక లీగ్ అనేటువంటిది ఏమైనా రూల్ అట్లాంటివి ఉన్నాయి? హెచ్సీఏకి చేయొద్దని రూల్ లేదు, హెచ్సీఏలకు బయట వాళ్ళు చేయొద్దని రూల్ లేదు. కానీ ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళకు విరుద్ధ ప్రయోజనాలు ఉండకూడదు. ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు? వివేక్ వెంకటస్వామికి డబ్బులు ఇచ్చేది ఎవరు? మంత్రి గారు. మంత్రి గారికి విరుద్ధ ప్రయోజనం అందులో ఆయన మెంబరు చేయకూడదు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉద్దేశము ఆయనది తప్పు కాదు, పద్ధతి తప్పంటున్నా. పిల్లలకు మేలు చేయదలుచుకుంటే టీసీఏ ఉన్నది, ఇంకా చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నది, స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్ ఉన్నాయి. ఆయన దగ్గర డబ్బు ఉంటే ఒక సిస్టమ్ పెట్టుకొని చేయంగా ఎవరు వద్దంటలేరు. దొంగలతో హెచ్సీఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఆయన సభ్యుడిగా ఉండి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద కేసులు ఆయనే వేసి మళ్ళీ వాళ్ళకే ఆయన స్పాన్సర్ చేసుకుంటూ వాళ్ళ నాయన పేరు మీద మళ్ళీ వేయడం అనేది దొంగలకు ఈయనకు సంబంధం ఏందని అడుగుతున్నాను నేను. హెచ్సీఐ ఆర్గనైజ్ చేస్తుందా ఈ 2 కోట్లతో? అసలు ఆ 2 కోట్లు దేనికని చెప్పారు? వాళ్ళు దేనికి చెప్పినారో వాళ్ళకి అర్థం కాలేదు. ఏమంటారు, వాళ్ళు ఏదో లెక్కలు చూపిస్తారు పేపర్ మీద దొంగ లెక్కలు రాయడంలో హెచ్సీఐ నెంబర్ 1. నేను 10 రకాల అంశాలు చెప్పిన. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్లో వీళ్ళకి స్ట్రక్చర్ లేదు. టీసీఏతో కలిసి పనిచేయాలనే ఒక మ్యాండేట్ ఉన్నది. టీసీఏతో కలిసి పనిచేయాల్సిన మ్యాండేట్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం లేదు. హెచ్సీఏకి ఇప్పటికే వివేక్ వెంకటస్వామికే రిటర్న్గా 67 కోట్లు డబ్బులు ఇవ్వాలనేటువంటిది వివేక్ వెంకటస్వామి గతం నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నారు. అలాంటిది ఆయనే మళ్ళీ తిరిగి 2 కోట్లు హెచ్సీఏకు స్పాన్సర్షిప్ పేరుతో వాళ్ళకు డబ్బులు ఇవ్వడం, అసలు ఇదంతా కూడా ఏం జరుగుతుంది? హెచ్సీఏలో ఇప్పటికైనా కూడా ఏం జరుగుతుంది అనేటువంటిది అటు బీసీసీఐ కూడా దృష్టి సారించాలి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించాలని చెప్పి టీసీఏ గట్టిగా డిమాండ్ చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.